రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్యును నెమ్మదిని సమాధానమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ ఉచితమైన కృపను బట్టి స్తోత్రాలు. మాకంటే ఘనులు శ్రేష్టమైనటువంటి వారెంతోమంది కాలగర్భములో కలిసిపోయి ఉంటుండగా మీరైతే మమ్మలను మీ కృపచేత నింపి నడిపించిన విధానమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమును చూడని వారు ఎంతోమంది ఉన్నారు, కానీ మీరైతే మమ్మలను ప్రేమించారు. అయ్యా, మాకు ఈ దినమును ఇచ్చినందుకు, ఈ సమయమును దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి. ప్రభువా, మా ప్రార్థనలో దోషమును తొలగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడమైనటువంటి పరలోకపు తండ్రి, వందనాలు ప్రభువా. ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి ప్రియమైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికరించండి, కృప చూపించండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి బలహీనతలను, వారిలో ఉన్నటువంటి సమస్యలను, వారిలో ఉన్నటువంటి ఇబ్బందులను, వారిలో ఉన్నటువంటి ఇరుకులను మీరు తొలగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన తండ్రి, ఏ అవసరాల మధ్యలో ఉన్నారో, ఏ అక్కర్లతో ఉన్నారో వారి అవసరాలను తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి. వారికి ఉన్న ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులు క్రీస్తు యేసు నామములో తొలగిపోవునుగాకని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా, అనారోగ్యము చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి అనారోగ్య పరిస్థితి యావత్తు నుంచి విడుదల కలుగునుగాకని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీరే మీ కృపచేత నింపండి, మీ సహాయమును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఎలాంటి బలహీనతల చేత, ఎలాంటి రోగాల చేత బాధపడుతూ ఉన్నారో వారి రోగ బాధల నుంచి విడుదల కలుగచేయండి, వారి బలహీనతల నుంచి విడుదల కలుగచ్చే యేసు నామములో స్వస్థత, విడుదల, ఆరోగ్యము కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. మీ హస్తమును చాపండి, ఘనమైన కార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు చేయండి. మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయినటువంటి దేవుడా తండ్రి, సంతానము లేక బాధను అనుభవిస్తున్న ప్రియమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు, ఎంతోమంది కలవరపడుతున్నారు, ఎంతోమంది ఇబ్బందులకు గురవి ఉన్నారు. ప్రభువా, వారిని కనికరించండి. ప్రభువా, వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్నటువంటి బడలికలు, వారిలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పితరుల దోషాల నుంచి విడుదల కలుగు చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. యేసు నామములో వారు సంతానము పొందుకుందురుగాక, యేసు నామములో వారు సంతానమును పొందుకుందురుగాక. స్వస్థత శీఘ్రముగా ఇప్పుడే వారికి కలుగునుగాకని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. డాడీ, మీకు స్తోత్రాలు. మహోన్నతుడైన దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మా రక్షణకు కారణభూతుడమైన దేవుడా, మీకు వందనాలు. వ్యాపారాలలో నష్టపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారిని కనికరించండి, వారి వ్యాపార నష్టమును తొలగించండి, వారి వ్యాపార నష్టము నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారి వ్యాపారాలు దీవించబడినట్లుగా, వారి వ్యాపారాలు ఆశీర్వదించబడినట్లుగా, వారి వ్యాపారాలలో లాభప్రాప్తి వారికి కలుగునట్లుగా మీ కృప చూపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్ప కార్యాలు చేయండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి, బలమైన కార్యాలు జరిగించండి, శక్తి కలిగిన కార్యాలు చేయండి. ప్రభువా, నీకు వందనాలు. వారి వ్యాపార నష్టాలన్నీ తొలగిపోవాలి. ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాలుగా, దీవెనకరమైనటువంటి కుటుంబాలుగా ఉండడానికి మీ కృప చూపించమని, మీ సహాయమును దయచేయమని
మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా రక్షణకు కారణభూతుడవైనటువంటి ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు నాయనా తండ్రి, విదేశాలలో చదువుల కొరకై వెళ్ళినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. వారి చదువుల్లోనూ వారి ఉద్యోగాలను తోడుగా ఉండండి. మీ కాపుదల భద్రత దయచేయండి ప్రభువా. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండానట్లుగా, ఎలాంటి అడ్డంకులకు గురి కాకుండానట్లుగా, ఎలాంటి ఆటంకాలకు గురి కాకుండానట్లుగా సహాయము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీ అద్భుతమైన, ఆశ్చర్యమైన, బలమైన, ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. వారి చదువుల్లోనూ వారి ఉద్యోగాలను మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రతి బంధకాలు యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాకని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీకే వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దర్శించండి ప్రభువా. మీ గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించండి ప్రభువా. వారు దీవించబడినట్లుగా, వారు ఆశీర్వదించబడినట్లుగా, వారు బలపరచబడినట్లుగా మీ కృపచేత నింపండి. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలన్నిటి నుంచి విడుదల కలుగచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి దేవుడా. మీ గణనామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను, బలమైన కార్యాలను, ఘనమైన కార్యాలను జరిగించేవాడా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవాధిపతివైన దేవా, అదేవిధంగా అనేక ఇబ్బందుల్లో, అనేక ఇరుకుల్లో, అనేక సమస్యల్లో, అనేక ఆటంకాలలో ఆయన నలిగిపోతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని దర్శించండి. వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలను జరిగించమని, మీ గొప్ప కార్యాలను జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. అద్భుతాలు జరిగించే దేవుడా నాయనా, కుటుంబాలలో నెమ్మది లేని స్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సమాధానముతో నింపండి, నెమ్మదితో నింపండి, ఆనందముతో నింపండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. మీ గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి. మీ అద్భుతమైన కార్యము జరిగించి మీ అద్భుతమైన నామానికి మహిమను తెచ్చుకోండి. కుటుంబాలలో సమాధానం ఉండాలి, కుటుంబాలలో నెమ్మది ఉండాలి, కుటుంబాలలో ఆనందం ఉండినట్లుగా దీవించుమని, ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కుటుంబాలు నాయన అద్భుతమైనటువంటి ప్రభా కుటుంబాలుగా ఉండడానికి మీరు సహాయము దయచేయండి. ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.